అమెరికా లక్ష్యంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న అమెరికా ఎంబసీపై 2 డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. స్వల్పంగా భవనం దెబ్బతింది. ఇప్పటికే కువైట్ ఎంబసీపై ఇరాన్ దాడులు చేసింది. దాడుల నేపథ్యంలో సౌదీ, కువైట్లలోని ఎంబసీలను అమెరికా మూసివేసింది. ఇజ్రాయెల్లోని రమాత్ డేవిడ్ వైమానిక స్థావరంపై హెజ్బొల్లా మిలిటెంట్లు డ్రోన్లతో దాడులు చేశాయి. ఖతారు ఎనర్జీకి చెందిన 2 కేంద్రాలపై ఇరాన్ దాడులు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని తమ డేటా సెంటర్లపై డ్రోన్ల దాడులు జరిపాయని అమెజాన్ వెల్లడించింది. బహ్రెయిన్లోని డేటా సెంటర్పై దాడి జరిగిందని వెల్లడించింది. బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడులు చేసింది. చమురు నౌకపై డ్రోన్ దాడి జరిగిందని ఒమాన్ వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, అయితే పశ్చిమ ఆసియాలో ఎన్నికలు బాగా స్థాయికి చేరుకుంటున్నాయి. అదేవిధంగా టెహరాన్ కానీ వరుసగా ఇరాన్ అధ్యక్ష భవనంలోకి పాటు 2 అణు కేంద్రాలపై సుప్రీం లీడర్లు ఆ ఎన్నికల అదేవిధంగా భారీ ప్రేమితో టెహరాన్ నగరం కూడా ఇజ్రాయెల్ సైన్యం ఆ లొకాషన్లోకి ప్రవేశించి కూటమి దాడులు కూడా ప్రారంభించినట్టు ఇరాన్ మద్దతుగా రంగంలోకి దిగినటువంటి లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు కూడా కొనసాగుతున్నాయి. అత్యధికంగా లెబానన్ ప్రాంతంలో తీవ్ర పోరాటం జరుగుతున్నట్లుగా అఫ్ఘాన్ కూడా కారణంగా ప్రాణాంతరం ఇరాన్లో 780 మంది 52 మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అయితే హార్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడి చేసినటువంటి నౌకలో సమాచారం అమెరికాకు చెందినటువంటి 6 సైనికులు 18 మంది థ్యాంక్ యూ ప్రవీణ్.